అమెరికా విధించిన సుంకాల వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేస్తుండగా గతంలో 10% సుంకం ఉండగా ఇప్పుడు 25% విధించడం వల్ల ఆక్వా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని రొయ్యల ఎక్స్పోర్టర్ చంద్రశేఖర్ అన్నారు. అదేవిధంగా భారతదేశంలో మరి ఈరోజు ఆక్వా రంగం ఒక కుదుపుకు లోనైంది. నిన్న జరిగినటువంటి అనౌన్స్ చేసినటువంటి ట్రంప్ 25% సుంకాన్ని మరి కొన్ని రోజులు మరి గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మరి అన్ని దేశాల మీద వేసినట్టే మన ఇండియా మీద కూడా 25% సుంకాన్ని విధించడం మరి ఇటు ఎక్స్పోర్టర్స్గా కానీ అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా అదేవిధంగా రైతులు ఎంతో మరి నష్టపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజంతా కూడా స్తబ్దత. 25% అంటే మరి ఇంతకు ముందు విధించినటువంటి 10%తో కలిపి 25%, లేదంటే ఆ 10%తో కలిపి కొత్తగా విధించినటువంటి 20% కలిపి 35% అనేది క్లారిటీ లేదు. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి సమావేశం అవుతూ ఉన్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మన తీర ప్రాంతమైనటువంటి ఎంతో తీర ప్రాంతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కూడా మరి చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ఈరోజు ఇప్పటికే పూర్తిగా నష్టపోయి మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి రైతులకి ఇది చాలా మరి పెద్ద దెబ్బగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి ఏ విధంగా మన ఆక్వా రంగాన్ని ప్రభుత్వాలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారస్తులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. మరి అమెరికా విధించినటువంటి సుంకాన్ని మరి మన ఇండియా మన ప్రధానమంత్రి కానివ్వండి, మిత్రత్వ నాయకులందరూ కూడా మరి దీని గురించి కూలంకషంగా చర్చించి వారితోటి మరి చర్చలు జరిపి దీన్ని ఒక సానుకూల పరిస్థితి తీసుకురావాలని చెప్పి, లేని పక్షంలో మన ఇండియా భారత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని మరి ఎక్స్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకు కానివ్వండి ప్రోత్సాహాలు ప్రకటిస్తే తప్ప ఈ ఆక్వా రంగం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందులోనూ మన ఉభయ గోదావరి జిల్లా అనేటువంటి ఆక్వా రంగానికి పెట్టినది పేరు. ఎందుకంటే దగ్గర సుమారు 60-70% ఎగుమతి మన ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది. అందులోనూ ఆ 60-70%లో మేజర్ పార్ట్ అంతా కూడా మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆక్వా హబ్గా ఉన్నటువంటి